కాంగ్రెస్ ప్రభుత్వంపై మాజీ మంత్రి హరీష్ రావు తీవ్ర విమర్శలు గుప్పించారు. బడ్జెట్పై చర్చలో భాగంగా వివిధ అంశాలను ప్రస్తావిస్తూ ప్రభుత్వంపై ప్రశ్నల వర్షాన్ని కురిపించారు. జీఎస్డీపీని 4.5 లక్షల నుండి 14 లక్షలకు బీఆర్ఎస్ తీసుకువెళ్లిందని తెలిపారు. 200 రూపాయల పింఛన్ను 2000కు పెంచామన్నారు. బీఆర్ఎస్ పై విమర్శలు చేస్తే సరిపోదని ఆధారాలు చూపాలంటూ డిమాండ్ చేశారు హరీష్. బీఆర్ఎస్ పనితీరు తెలియకూడదనే ఉద్దేశ్యంతోనే 10 ఏళ్ల ప్రభుత్వ సమాచారాన్ని తొలగించారని ఆరోపించారు హరీష్ రావు. కంప్యూటర్ నుండి తొలగిస్తారేమో కానీ ప్రజల మెదడు నుండి తొలగించలేరన్నారు. రాష్ట్ర బడ్జెట్ అవాస్తవాలతో నిండి ఉందంటూ విమర్శించారు. ట్యాక్స్ రెవెన్యూ ఎక్కువగా వస్తుందని బడ్జెట్లో పెట్టారని, విధానాల రూపకల్పన కంటే తమను తిట్టడంపైనే ఎక్కువగా దృష్టి పెట్టారని వ్యాఖ్యానించారు. నాన్ ట్యాక్స్ రెవెన్యూలో 35,000 కోట్లు వస్తుందని బడ్జెట్లో చూపారన్నారు. గతంలో రుణమాఫీ కోసం భూములు అమ్మితే బట్టి విక్రమార్క, శ్రీధరబాబు విమర్శించారని, ఇప్పుడు 10,000 కోట్లు విలువ చేసే భూములు అమ్మి నిధులు సమీకరిస్తామని చెప్పారని తెలిపారు. సాధ్యం కాని తరహాలో ఆదాయాన్ని ఎక్కువగా చూపారని చెప్పారు. తప్పనిసరి ఖర్చుల్ని తక్కువ చేసి చూపించారంటూ విమర్శించారు. ఏకకాలంలో రుణమాఫీ చేస్తామని చెప్పి బడ్జెట్లో 26,000 కోట్లు మాత్రమే కేటాయించారని తెలిపారు. ఆలస్యమైందని వడ్డీ రైతు నుండి వసూలు చేస్తున్న పరిస్థితి ఉందని చెప్పారు. ప్రభుత్వం ఆలస్యం చేసి వడ్డీ భారాన్ని రైతులపై మోపుతోందంటూ ఆరోపించారు హరీష్ రావు.